తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు తన తల్లి స్వగ్రామమైన కుందాపూర్ వెళ్ళి అక్కడ తల్లికి మంచి బహుమతి ఇచ్చారని చెప్పాలి. అక్కడ కొన్ని గుళ్ళు తిప్పి అలాగే రిషబ్ శెట్టి గారు అక్కడ ఆయన రిసీవ్ చేసుకుని ఆయనకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసి ఆయనకు అన్నీ చూపించారనమాట. సో ఆ ఫ్యామిలీ మూమెంట్ అయిపోయిన తర్వాత రిషబ్ శెట్టి గారి ఫ్యామిలీ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ వీళ్ళంతా ఒక స్పెషల్ ఆలయానికి వెళ్ళారు. ఆ ఆలయం ఏంటని చెప్పి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే తెలుగు ఆడియన్స్ అంతా సెర్చ్ చేస్తున్నారనమాట గూగుల్లో. అలాగే ఏంటి ఆలయానికి అంత ప్రత్యేకత ఉందా అని చెప్పి. ఈ ఆలయం పేరు కరడి కేశవనాథ్ అంట. సో నిజంగా ఈ ఆలయంకి వెళ్తే కనుక అది పురాతనమైన ఆలయం అంట. దానికి వెళ్తే ఎప్పటి నుంచి వెళ్తే కనుక ఎంతో పుణ్యం జరుగుతుందని చెప్పి బాగా నమ్ముతారంట కర్ణాటక వాళ్ళు. వాళ్ళకి అది చాలా ప్రసిద్ధమైన గుడి. ఆ గుడి గురించి ఎన్టీఆర్ తల్లి ఆయనకు చెప్పడంతో ఆయన ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయాలని, ఎలాగో కర్ణాటక వచ్చాం కదా ఒకసారి విజిటింగ్ అయిపోద్దని చెప్పి రిషబ్ శెట్టి గారితో చెప్తే ఆయన వెంటనే అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేశారనమాట. సో కుందాపుర అనే ఊరు నుంచి కొల్లూరు అనే ఊరు మీదుగా కెరడికి చేరుకోవచ్చంట, ఆ కెరడి కేశవనాథ టెంపుల్కి. సో అది ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత 50 అడుగుల లోయలోకి వెళ్ళాలంట గుడికి వెళ్ళాలంటే. మరి నిజంగా 50 అడుగుల లోయలోకి ఎన్టీఆర్ గారు నడిచి సాంప్రదాయంగా వెళ్ళి ఫ్యామిలీలతో వీళ్ళందరికీ ఒక ట్రిప్ లాగా జరిగిందని చెప్పొచ్చు ఇది. సో ఆ ఆలయంకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని అలాగే రిషబ్ శెట్టి గారికి ఎంతో హగ్గులు అంటే ఒక రెస్పెక్ట్ ఆఫ్ హగ్స్ ఇచ్చారనమాట ఆయనకి. సో నేను థ్యాంక్ యూ ఈ దర్శనం చేయించినందుకు అని చెప్పి. నిజంగా నా ఒక్కడికే కాకుండా ఫ్యామిలీ కూడా చేపించావు రిషబ్ శెట్టి అని చెప్పి ఆయన ఎంతో మెచ్చుకుంటున్నారు. సో వీళ్ళ బాండింగ్ చూసి అటు నందమూరి అభిమానులు కానీ, మన తెలుగు ఆడియన్స్ కానీ, అటు కర్ణాటక రిషబ్ శెట్టి గారి ఫ్యాన్స్ కానీ నిజంగా చాలా హ్యాపీ అవుతున్నారు. ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా ఈ ఆలయానికి చూస్తే మరి మీకు వెళ్ళాలనిపిస్తుంది కదా. మరి ఇప్పుడే ఆ కెరడి కేశవనాథ్ టెంపుల్ ఒకసారి కొట్టి మీరు చూసేయండి ఎక్కడుంది ఏంటని. కుదిరితే మీరు కూడా ట్రిప్ వెళ్ళిపోండి. మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి పెద్ద హీరో డౌన్ టు ఎర్త్ అయ్యి అక్కడికి లోపలికి నడుచుకుంటే 50 అడుగులు దిగి వెళ్ళారంటే నిజంగా ఆ గుడికి ఎంత ప్రత్యేకత ఉందో మరి మనం తెలుసుకోవచ్చు. సో మనం కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటే ఆ గుడిలో ఉన్న మహిమలు మనం కూడా తెలుసుకోవచ్చు. సో జనరల్గా ఆలయాలకు వెళ్తూ ఉంటారు ట్రిప్స్కి అలా. సో ఈసారి కర్ణాటక వెళ్ళినప్పుడు ఈ కరడి కేశవనాథ్ టెంపుల్కి కూడా వెళ్తే మంచిదని చెప్తున్నారు. మరి చూద్దాం మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా వెళ్తారా లేదా.